హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం ఐబొమ్మ రవికి ప్రజల్లో వెల్లువెత్తుతున్నటువంటి మద్దతు గురించి మాట్లాడుకుందాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి 5, 6 రోజులవుతుంది. అనేకమైనటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఆశ్చర్యంగా ఐబొమ్మ రవికి ప్రజల్లో విపరీతంగా మద్దతు వెల్లువెత్తుతుండడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే పైరసీ ద్వారా వందల కోట్లు సంపాదించుకుంటూ విదేశాల్లో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి రవికి ప్రజల్లో ఎందుకు ఇంత మద్దతు పలుకుతున్నారు? ప్రజలంతా పెద్ద ఎత్తున ఎందుకు మద్దతు పలుకుతున్నారనేది పెద్ద అంటే ఒక డిస్కషన్ పాయింట్‌గా మారింది. అంటే ఈవెన్ రాబిన్ హుడ్‌తో కూడా పోల్చుతున్నారు. రాబిన్ హుడ్ అంటే ఏంటి? పెద్దవాళ్ళను కొట్టి చిన్నవాళ్ళకి పెట్టేవాడిని రాబిన్ హుడ్ అంటారు. ఆ తరహా ఇతివృత్తంతోటి చాలా సినిమాలు కూడా వచ్చాయి, విజయవంతం అయ్యాయి. కానీ రవి అన్నవాడు ఏం చేస్తున్నాడు? పైరసీ చేసి విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇంకా ఎవరైతే చూస్తున్నారో యూజర్స్ డేటా అంతా కూడా విక్రయించడం ద్వారా కూడా అతను లబ్ధి పొందుతున్నాడు. తర్వాత బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం ద్వారా కూడా వందల కోట్లు సంపాదిస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత ప్రమాదకరమో మనం చూస్తున్నాం. చాలామంది రోజుకి వందలాది మంది ఆ బెట్టింగ్ యాప్స్‌కి బలైపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మనం చూస్తున్నాం. అయినా సరే ప్రజలు అంటే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాడు. అతను విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. పోనీ ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయాలు చేయడమో, లేకపోతే చారిటీ చేయడమో ఏం చేస్తున్నాడు? ఏమీ చేయడం లేదు. తను మాత్రమే వ్యక్తిగతంగా లబ్ధి పొందుతున్నాడు. అటువంటి వ్యక్తికి ప్రజల్లో ఇంత మద్దతు రావడం ఏంటి? చాలామంది బహిరంగంగా ఫేస్‌బుక్ ద్వారా గానీ, ఇన్‌స్టా ద్వారా గానీ ఇలాగా మద్దతు పలుకుతున్నారు. హీరోలతో కంపేర్ చేస్తున్నారు. ఇంకా ఏంటి మరి 'పుష్పలో' అల్లు అర్జున్ చేసిన పనేంటి? 'కిక్‌లో' రవితేజ చేసిన పనేంటి? లేకపోతే ఇంకో సినిమాలో ఆయన చేసిన పనేంటి? ఇలాగా కంపేర్ చేస్తున్నారు. మీరు స్మగ్లర్స్‌ని వీళ్ళని హీరోలుగా చూపించి జాతీయ అవార్డులు కొట్టినప్పుడు కలెక్షన్స్ కొల్లగొట్టినప్పుడు లేని తప్పు ఇతను పైరసీ చేసి అంటే ప్రజలందరికీ ఉచితంగా చూపిస్తున్నాడు. ఏదైతే సినిమా సామాన్యుడికి అందుబాటులో లేకుండా దూరం వెళ్ళిపోయిందో, కేవలం సంపన్నులకు మాత్రమే దగ్గరగా ఉన్నటువంటి సినిమాని ఉచితంగా అతను చూపిస్తున్నాడు. అతను చేసిన తప్పేంటి? అంటే మీరు చేస్తున్న తప్పులతోటి పోల్చితే, మీరు చేస్తున్నటువంటి దోపిడీతో పోల్చితే, తినుబండారాల మీద దోపిడీ చేస్తున్నారు, టికెట్ రేట్ల మీద దోపిడీ చేస్తున్నారు, స్పెషల్ షోస్ అంటున్నారు, ప్రీమియర్ షోలు అంటున్నారు, ఈ టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఇలా ఇన్ని రకాలుగా దోపిడీకి పాల్పడుతున్నటువంటి మీరు చేస్తున్న దీనితో పోల్చితే, ఐరవి చేస్తున్నది ఒక సమాజ సేవలాగా, ఒక సంఘ సేవలాగా, ఒక మేల్ మదర్ తెరిసాలాగా చూస్తుంటే అంటే మన ప్రజల ఆలోచన విధానంలో ఎటువంటి మార్పులొచ్చాయనడానికి ఇదొక సంకేతం. మనం చూస్తున్నాం రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు అంతకుముందు ఎవరైనా ఒక 5,00,00,000, 10,00,00,000 లేదంటే 5,00,000, 10,00,000 అవినీతి అంటే కూడా దాన్ని చాలా పెద్ద విషయం కింద చూసేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా అవినీతి ఎవరైనా ఒక నేత ఒక 50,00,00,000, 60,00,00,000 అంటే అవునా అని చెప్పి అంటున్నారు. అంతే జస్ట్ అది మనం పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి విషయం కాదన్నట్టుగా చూస్తున్నారు. ఈ రోజున మనం చూస్తున్నాము పంచాయతీ ఎలక్షన్స్‌లో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పంచాయతీ ఎలక్షన్స్‌లో. ఇంక ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఇంక చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 50,00,00,000 నుంచి 100,00,00,000 అలాగే ఎంపీ ఎలక్షన్స్ ఇలాగా ఒక ఎలక్షన్‌లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసో, లేదంటే ఎంపీగా పోటీ చేసో వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మన ఒక్క ఓటుకి 5,000, 10,000 అలా ఇస్తున్నాడంటే, తర్వాత ఏ రేంజ్‌లో అవినీతికి పాల్పడతాడు? తద్వారా సమాజానికి ఎంత నష్టం జరుగుతది? ఇవేవీ ఆలోచించట్లేదు. మన పిల్లలకి రేపొద్దున ఉద్యోగావకాశాలు గానీ, మరొకటి గానీ, మెరుగైన సమాజం కానీ ఏమైనా ఉండే అవకాశం ఉంటదా? ఇంత అవినీతికి పాల్పడే నాయకులు ఏం చేస్తారు అనేది ఏం ఆలోచించట్లేదు. తాత్కాలికంగా మనకి ఏ ఏ ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందన్నది మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సరే మనం తీసుకోకుండా నిజాయితీగా మనం ఓటేస్తాం. మరి మిగతా వాళ్ళు తీసుకోకుండా ఉంటారా? వాళ్ళు ఎలాగో తీసుకుంటున్నారు కదా! నేనొక్కడినే తీసుకోనంత మాత్రాన ఇది ఆగిపోద్దా? అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అంటే అందరూ తీసుకుంటున్నారని కాదు. చాలామంది 50% దానికి 50-60% దూరంగా ఉంటున్నారు. కానీ ఈ విజయాన్ని ఏదైతే ఎలక్షన్ ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో కొంతమంది తీసుకుంటున్నారు. దాన్ని ప్రభావితం చేస్తున్నారు. గెలిపించడం గానీ, ఓడించడం గానీ చేస్తున్నారు. ఇంకొకటేంటి మనం చాలా చోట్ల చూస్తున్నాము. ఈవెన్ రాజకీయ పార్టీ నాయకులే చెప్తున్నారు.
మీరు ఆ పార్టీ నుంచి కూడా మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ మాకు ఓటేయండి అని చెప్పి కూడా బహిరంగంగా చెప్తుండడం మనం చూస్తున్నాం. అందుకని ఏం చేస్తున్నారు, ఒకవేళ ఏదైనా పార్టీ వచ్చి ఈ ఆఫర్ చేసినప్పుడు తీసుకోకపోతే వాళ్ళేమైనా మన మీద కక్ష కడతారా అన్నట్లుగా ఇస్తున్న వాళ్ళు ఇద్దరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తున్నారు. లేదు ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి ఎవరికి ఓటు వేయకుండా మనం దూరంగా ఎలక్షన్‌కి దూరంగా ఉందాం, ఓటింగ్‌కి దూరంగా ఉందాం అని కూడా దూరంగా ఉండిపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజల ఆలోచన ధోరణిలో అటువంటి మార్పులొచ్చాయి. అందుకనే ఇప్పుడు ఐబొమ్మ రవికి ఈ రేంజ్‌లో మద్దతు వెల్లువెత్తుతుంది. అంటే ఇంకా ఔట్ సైడర్స్ అనే కాదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఈ రవిని సపోర్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక ప్రముఖ నటుడు అయినటువంటి సివిఎల్ఎన్ ప్రసాద్ నరసింహరావు గారు, ఆయన స్వతహాగా అడ్వకేట్ కూడా. ఆయన ఏమంటున్నాడు, ఫేస్బుక్‌లో ఇందాక ఒక పోస్ట్ చూశాను. రవికి న్యాయ సహాయం అవసరమైతే నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దాని వెనకాల కామెంట్స్ చూస్తే బీభత్సంగా అతనికి సహాయం అందించాల్సిందే, మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీలతోటి దీంతో పోల్చితే అతను చేసేది పెద్దదేం కాదు అని చెప్పి చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరో ఒక ఆయన ఐబొమ్మ రవి అని పేరుతోటి ఒక సినిమా తీసేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడని మనకు తెలుస్తుంది. అలాగే ఐబొమ్మ పేరుతో ఒక హారర్ సినిమా, అంటే అంత వైరల్ అయిపోతుంది, అంత వైరల్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఇది ఏ విధంగా చూడాలి, ఎందుకు ఇంత ఒక నేరస్తుడికి ప్రజల్లో ఇంత పెద్ద స్థాయిలో సపోర్ట్ దొరుకుతుంది అనే కోణంలో కూడా పరిశ్రమ వర్గాలు తీవ్రంగా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇటీవల కాలంలో అమెరికాను బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి చర్చ జరుగుతుంది. మన దేశంలో ఇప్పటికే థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయి కేవలం 2-3% మాత్రమే సినిమా. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు, ఒక పుష్ప కానీ, ఒక యానిమల్ కానీ, లేకపోతే ఇలాగ చాలా పెద్ద హిట్ అనుకున్న సినిమాలు, జవాన్, పఠాన్, లేదంటే 666, బాహుబలి, ఏదైనా సరే ఈ సినిమాల్ని కేవలం 2-3% మాత్రం ప్రేక్షకులే చూస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు థియేటర్లకు రావడం లేదు అని చెప్పి అధికారికంగా అతను చెప్తున్నాడు. అంటే మన 150 కోట్ల జనాభాలో 3% అంటే చూడండి, 4-4.5 కోట్లు, లేదంటే మ్యాక్సిమం 5 కోట్ల మంది మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. మిగతా వాళ్ళు ఆల్రెడీ థియేటర్లకు దూరం అయిపోయారు. ఓటీటీలో, యూట్యూబ్లో, వేరే దాంట్లో చూసుకుంటున్నారు. ఎందుకంటే అందుబాటులో లేకపోవడం. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత మనకు తెలుసు. అందుబాటులో లేదు, నెమ్మదిగా ఎవర్షన్ పెంచేసుకుంటారు. ఎందుకులే థియేటర్కి వెళ్ళి, పైగా ఈరోజు సిటీస్లో థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అంటే అదొక పెద్ద ప్రహసనం. ఇంచుమించు ఒక రోజు అంతా దానికి కేటాయించాల్సిందే. 2 గంటల ముందు వెళ్ళి థియేటర్కి వెళ్ళాలి, తర్వాత ఇంటికి రావడానికి 2 గంటల పైన పడుతుంది. అక్కడ థియేటర్ దగ్గర కనీసం ఒక 3-4 గంటలు టైం కేటాయించాలంటే ఒక రోజు ఈ పూట కంటే ఎక్కువ ఇంచుమించుగా ఒక రోజు అంతా కూడా దానికి కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోనీ అక్కడ ఏదైనా మంచి ఇదిగా ఉంటుందా అంటే, మంచినీళ్ళు అక్కడ కనీసం 3-4 గంటలు ఉండే ఒక ప్రాంగణంలో కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, కంపల్సరీ థియేటర్లో అది మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ స్క్రీన్ కావచ్చు, మంచినీళ్ళు అనేది ప్రొవైడ్ చేయడం వాళ్ళ కానీ చేయడం లేదు. అంటే పేరుకి ఏదో ఉంటుంది. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని మల్టీప్లెక్స్ల్లో కానీ, సింగిల్ స్క్రీన్స్లో కానీ వాష్రూమ్కి వెళ్ళి అక్కడ బయటకు వచ్చే దారిలో పెడతారు. చాలామంది అక్కడ వచ్చి తెలియక పొరపాటున చేయి కడుక్కునే ఇది కూడా నేను చాలా సందర్భాల్లో చూశాను. అంటే ఏదో అంటే నిబంధన ప్రకారం రేపొద్దున ఎవరైనా కంప్లైంట్ చేస్తే, లేదా కన్జ్యూమర్ ఫారంకి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళడం చేసి, లేదంటే ఫోటో తీసో వీడియో తీసి పెడితే దొరకకుండా ఉండడం కోసం పెట్టామంటే పెట్టినట్టుగా పెడతారు. కానీ పరిశుభ్రత పాటించరు. ఆ ప్లేస్మెంట్ కూడా దారుణంగా వాష్రూమ్స్ దగ్గర, టాయిలెట్స్ దగ్గర పెట్టడం అది చేస్తున్నారు. ₹10-20 అమ్మాల్సినటువంటి వాటర్ బాటిల్ని ఏకంగా ₹100కి, ₹150కి అమ్ముతున్నారు విత్ ఎంఆర్పి కూడా వాళ్ళు పెట్టుకొని. అంటే ఎవరైనా ఆడియన్ ఏంటిది మరి దారుణంగా ₹100కి అమ్ముతున్నామంటే, ఇదిగోండి ఇది దీని రేటు ₹100. మరి ఆ నీళ్ళు ఏమైనా హిమాలయాల నుంచో, నయాగరా నుంచో ఎక్కడి నుంచి తీసుకుని వస్తారా? లేదు. కానీ అంటే ఇంత పబ్లిక్గా దోపిడీ చేస్తున్నారు. దాన్ని చాలామంది చాలా రోజులుగా ఈ నిరసన అనేది వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే
ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పరిశ్రమ పెద్దలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే ధరలను నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం చోద్యం చూస్తుంటే ఇంకా సామాన్యుడికి ఎలా ఉంటది? ఎందుకు రూ. 100కి అమ్ముతున్నాడు? రూ. 10 దొరికే పాప్‌కార్న్ రూ. 150, 200కి అమ్ముతున్నారంటే ఏంటి? అందువల్ల దాని పట్ల పెరుగుతున్నటువంటి ఈ వ్యతిరేకతకి, ఈ నిరసనకి వాళ్ళకి ఇదొక ఐబొమ్మ రవికి మద్దతు ప్రకటించడం ద్వారా వాళ్ళకిప్పుడు అదొక అవకాశంగా తీసుకొని ఇతనికి మద్దతు ప్రకటించడం ద్వారా ఈ నిరసనని తెలియజేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. అంటే దీన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. స్పెషల్ షోలు ఎందుకు అంటే బెనిఫిట్ షోలకు ఒకప్పుడు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి చారిటీ ప్రోగ్రామ్స్ కోసం అని స్పెషల్ షోస్‌కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున అటువంటిది ఏం జరగట్లేదు. చారిటీ కానీ, మరోటి కానీ ఏమీ చేయట్లేదు. స్ట్రెయిట్ దాన్ని కలెక్షన్స్‌లో కూడా గర్వంగా చూపించుకుంటున్నారు. ఎందుకు ప్రభుత్వాలు రేట్లు పెంచడానికి అనుమతిస్తున్నాయి? ఏంటి మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం కోసం, లేకపోతే సమాజంలో ఒక సామాజిక స్పృహని రేకెత్తించడం కోసం తీసిన సినిమాలైతే అవసరమైతే పన్ను రాయితీ ఇవ్వాలి తప్ప ఇలాగా ఫక్తు కమర్షియల్ వేలో రూపొందుతున్నటువంటి సినిమాలకు కూడా రూ. 100, రూ. 150 టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నాయి? కేవలం ఒక 5, 6 ఒక ప్రొడ్యూసరు లేదంటే డైరెక్టరు, హీరో, హీరోయిన్ ఇంకొంతమంది ఇంకో 3, 4 టాప్ టెక్నీషియన్స్‌కి మాత్రమే ఉపయోగపడే ఈ టికెట్లు పెంపుదల ప్రజలకు ఎంతో ఇది చేస్తుంది. కేవలం డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయా హీరోలకు కానీ, డైరెక్టర్లకు కానీ ఆ డై హార్డ్ ఫ్యాన్స్ జేబులకు చిల్లులు పెట్టడం తప్ప ఇది ఏ విధంగా సమాజానికి కానీ, ప్రజలకు కానీ ఉపయోగపడని ఇది. అయినా సరే అంటే అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసి కూడా రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలకి పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని ఫలితమే ఐబొమ్మ రవికి వెల్లువెత్తుతున్న మద్దతని మనం చెప్పక తప్పదు.